గ్రాండ్నెస్ ని కలర్ గ్రేడింగ్ తో కనిపించకుండా చేశారు. పవర్ స్టార్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. బట్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి దాదాపు 7 ఏళ్ల తర్వాత వచ్చిన స్ట్రైట్ ఫిలిం హరిహర వీరమల్లు 5 years మేకింగ్ లో ఉండి ఎన్నో హడల్స్ ని దాటుకుని ఫైనల్లీ ఈ రోజు ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది ఈ ఫిలిం. మరి ఫ్యాన్స్ ఈ సినిమాపై పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు మూవీ ఉందా లేదా, పవన్ కళ్యాణ్ బాహుబలి అనే రేంజ్ లో వర్కౌట్ అయిందా లేదా, విజువల్ గా ఎలా ఉంది, అసలు మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే ఇది 16th century జరిగే కథ. ఆ టైంలో రియల్ గా ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ని తీసుకుంటూ వీరమల్లు అనే ఫిక్షనల్ క్యారెక్టర్ తో తీసిన ఫిక్షనల్ స్టోరీనే ఈ హరిహర వీరమల్లు ఫిలిం. ఒక హిందూ తను హిందూగా బ్రతకడానికి పన్ను కట్టాల్సిన సిచ్యువేషన్ లో వీరమల్లు అనే వీరుడు ఔరంగజేబ్ పై ఎలా ఎదురు తిరిగాడనే ప్రధాన అంశంపై తిరిగెక్కిన మూవీనే ఇది మూవీ యొక్క బేసిక్ ప్లాట్. ఇక మూవీ ఎలా ఉంది అంటే రోలర్ కోస్టర్లా పైకెళ్లి కిందకొస్తుంది అండ్ మళ్లీ పైకెళ్తుంది, కాసేపటికే కిందకు వస్తుంది, ఆఖరిగా మళ్లీ లేస్తుంది. డీటెయిల్ గా మాట్లాడుకుంటే సినిమా స్టార్ట్ అయ్యే టైటిల్ కార్డ్స్ నుంచి ఫస్ట్ యాక్షన్ సీన్ వరకు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక హై నోట్ లో స్టార్ట్ అవుతుంది ఈ ఫిలిం. ఆ సినిమాటోగ్రఫీ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ అన్ని కూడా టాప్ నాచ్ లో ఉంటాయి. ఇక దానికి కంటిన్యూషన్ గా మరో యాక్షన్ సీన్ సినిమాని తీసుకెళ్లి ఎక్కడో పెడతాయి. అయితే తర్వాత కాస్త స్లో అయినప్పటికీ కూడా ఇంటర్వెల్ కి వచ్చేసరికి మంచిగా లేస్తుంది ఈ ఫిలిం. ప్రీ ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక చిన్న ట్విస్ట్ అండ్ ఒక హై సీన్ తో ఇంటర్వెల్ కార్డ్ అయితే పడుతుంది. ఇంటర్వెల్ అయ్యేసరికి సిచ్యువేషన్ ఏంటి అంటే సెకండ్ హాఫ్ బాగుంటే మూవీ సూపర్ హిట్, లేదంటే యావరేజ్. బట్ సెకండ్ హాఫ్ యాక్చువల్ గా డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. సంబంధం లేని కట్స్, ఇర్రెలవెంట్ సీన్స్, బ్యాడ్ విఎఫ్ఎక్స్, బోరింగ్ అండ్ ఓవర్ సీన్స్ చాలానే ఉంటాయి. ఇలా చాలా మైనస్ పాయింట్స్ తో కాస్త బోర్ కొట్టిస్తుంది సెకండ్ హాఫ్. బట్ సాడ్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా ఎంతో కొంత ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకోవడానికి కావలసిన సీన్స్ కావడం. అలా పడిపోతున్న సెకండ్ హాఫ్ ని లాస్ట్ 30 minutes అయితే లేపుతుందని చెప్పొచ్చు. బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఫాలోడ్ బై గుడ్ క్లైమాక్స్. సెకండ్ పార్ట్ కోసం ఎందుకు వెయిట్ చేయాలనేది ఎండింగ్ లో మంచిగానే చూపెట్టారు. ఇది మూవీ ఎక్స్పీరియన్స్. ఇక డీప్ గా మాట్లాడుకుంటే అసలు సినిమా పాయింట్ స్టార్ట్ అయ్యేది ఆ కోహినూర్ డైమండ్ తో. బట్ సినిమా అయిపోయినా కూడా పెద్దగా దాని గురించి ఏం ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా ఒకరు, సెకండ్ హాఫ్ అంతా వేరొకరు డైరెక్ట్ చేసినట్టే అనిపిస్తుంది. టేకింగ్ వరకే కాకుండా క్వాలిటీ పరంగా కూడా ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ వేరేలా ఉంటుంది. నేను ట్రైలర్ రివ్యూలో ఏదైతే చెప్పానో ఆ కలర్ గ్రేడింగ్ ఇక్కడ కూడా దెబ్బ కొట్టింది. ఆ హై సాచురేషన్ రేంజ్, కలర్ మిక్సింగ్ నిజంగా సెకండ్ హాఫ్ ని ఇబ్బంది పెట్టిందని చెప్పొచ్చు. దానికి తోడు హైలైట్ కావాల్సిన హార్స్ రైడింగ్ సీన్స్ సినిమాకే కామెడీగా మారిపోయాయి. 5 years టైం తీసుకున్నప్పుడు విఎఫ్ఎక్స్ ఎంత చీప్ గా వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మూవీలో చాలా సీన్స్ చాలా గ్రాండ్ గా ఉంటాయి. బట్ కలర్ గ్రేడింగ్ ఏదైతే ఉందో ఒరిజినల్ ని పాడు చేస్తూ ఎక్స్పీరియన్స్ ని దెబ్బ కొట్టింది. అలా పవన్ కళ్యాణ్ బాహుబలి అనిపించుకోవాల్సిన ఫిలిం కొన్ని అన్కన్సిస్టెంట్ సీన్స్, లో క్వాలిటీ విఎఫ్ఎక్స్ అండ్ కొన్ని బోరింగ్ సీన్స్ తో యావరేజ్ గా మిగిలిపోయింది అట్లీస్ట్ నా వరకు. టెక్నికల్ గా చూసుకుంటే ఎంఎం కీరవాణి గారు ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి హైలైట్ కాగా ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా సీన్స్ ని ఆయన మ్యూజిక్ తో లేపారు. బట్ సాంగ్స్ చూసుకుంటే పెద్దగా ఏమనిపించలేదు. వినడానికి బాగున్న 2 songs కూడా స్క్రీన్ పేకి వచ్చేసరికి ఆ రేంజ్ లో అయితే అనిపించలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది, సెట్ డిజైనింగ్ కూడా బాగుంది, కాస్ట్యూమ్ డిజైనింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. బట్ మేకప్ ఆర్టిస్టులు ఎవరో కానీ ఆర్టిస్టులనైతే చాలా హాట్ గా చూపెట్టారు, ఇంక్లూడింగ్ మెయిన్ కాస్ట్. ఆ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇక డైలాగ్ రైటింగ్ బాగుంది, లిరిక్ రైటింగ్ కూడా బాగుంది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు రీమేక్లు కాకుండా ఒక స్ట్రైట్ మూవీ చేస్తే వచ్చే బెనిఫిట్ ఒక కొత్త క్యారెక్టర్ లో ఆయన్ని చూడ్డాం. అదైతే ఈ మూవీకి ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. అండ్ ఈ వీరమల్లు అనే క్యారెక్టర్ లో ఆయనైతే జీవించారు. సీన్ బై సీన్ చూస్తే లుక్ అనేది వేరీ అవుతూ వస్తుంది. అదొక్కటి తప్పితే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎలాంటి మైనస్ పాయింట్ కూడా మూవీలో కనిపించదు. ఇక ఆయన డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీన్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇక నిధి అగర్వాల్ కి పర్ఫార్మ్ చేసే స్కోప్ ఉన్నా కూడా మేకప్ పెద్దగా సెట్ కాకపోవడం వల్ల ఏమో చాలా సీన్స్ లో ఆమె హాట్ గా అయితే కనిపించింది. ఈవెన్ సాంగ్స్ లో కూడా. ఇక రిమైనింగ్ ఆర్టిస్టులంతా డీసెంట్ గా పర్ఫార్మ్ చేయగా బాబీ డియోల్ ఉన్న కాసేపు కూడా తన ప్రెజెన్స్ అయితే తెలియజేశారు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే పవన్ కళ్యాణ్ గారు ఉంటే చాలు, సినిమాలో ఏం అవసరం లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. లేదు ఈ సినిమా మాకు అన్ని కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం సినిమా యావరేజ్ గానే అనిపిస్తుంది. సో ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా పెట్టుకుని వెళ్తే నచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ద చాయిస్ ఈజ్ యువర్స్. అవర్ రేటింగ్ ఈజ్ 2.5 out of 5. మీరు కూడా మూవీ చూస్తుంటే మీరెంత రేటింగ్ ఇస్తారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది హరిహర వీరమల్లు ఫిలిం. మీరు మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.